ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మహిమగల సంఘం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీరు కొంతమంది ఫోన్స్ ద్వారా మీ అభిప్రాయాలు తెలియజేస్తూ ఉన్నారు. మీ అందరి కొరకు క్రమం తప్పకుండా ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. గతంలో దేవుని యొక్క స్వభావ లక్షణములలో నమ్మకత్వం అనే లక్షణాన్ని గురించి మనం నేర్చుకున్నాం. దేవుడు నమ్మదగిన వాడని, మనుషుల కంటే, రాజుల కంటే, నాయకుల కంటే, సంస్థల కంటే దేవుడు 100కి 100 పాళ్ళు నమ్మదగిన వాడని, ఆయన మీద మనం సంపూర్ణంగా మనము నమ్మకం పెట్టొచ్చు అనే విషయాలు గతంలో గ్రహించాం. వాగ్దానం చేసి నెరవేర్చుటలో ఆయన నమ్మదగిన వాడని, మన పాపములను క్షమించి పరిహరించుటకు, మోక్షరాజ్యంలో మనల్ని చేర్చుటకు ఆయన నమ్మదగిన వాడని, మనకు సహాయము చేయుటలో నమ్మదగిన వాడని, ఎంత పెద్ద శోధనైనా శోధన నుండి తప్పించుటలో ఆయన నమ్మదగిన వాడని మనం నేర్చుకున్నాం. అంత మాత్రమే కాదు, దుష్టుని నుండి, దుష్టత్వము నుండి, కీడు నుండి, అపవిత్రత నుండి తప్పించుటలో ఆయన నమ్మదగిన వాడు అనే విషయాలు మనము ధ్యానం చేస్తాం. ఈ నమ్మదగిన దేవునిపై మన నమ్మకాన్ని సంపూర్ణంగా ఉంచితే మన జీవితాల్లో ఆయన అనేకమైన ఘనకార్యాలు జరిగించి మన ద్వారా అనేక మందిని దేవుడు దీవిస్తాడు. అందుచేత మన నమ్మకమంతా ప్రభు మీద ఉంచాలి, మన దృష్టి అంతా ప్రభు మీద ఉంచాలి. అందుకు అపోస్తులైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో అంటాడు, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ముందు ఉన్న పందెపు రంగమందు ఓపికతో పరుగెడదామని. అవును ప్రియులారా, మన విశ్వాసమునకు కర్త ఆయనే. మన విశ్వాసం అంతా ఆయన మీద ఉంచినప్పుడు తప్పనిసరిగా ఆయన మన జీవితంలో కార్యాలు చేస్తాడు. ఆయనను నమ్మిన వారిని దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు. ఆయన అన్యాయం చేయుట అసంభవం. ఆయనను నమ్మిన వారిని సిగ్గుపడనివ్వడు. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనాన్ని మనం గమనిస్తే, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ప్రియ సహోదరి సహోదరుడా, నీ మార్గములను, నీ పరిస్థితులను, నీ స్థితిగతులను, నీ సమస్యను, నీ శోధనలను, నీ కరువును, నీ కష్టాన్ని ప్రభువుకి అప్పగించుకొని ఆయన మీద నీ నమ్మకాన్ని పెడితే, నీ నమ్మకాన్ని ఆయన నిరర్ధకము చేయకుండా నీ నమ్మకమునకు తగిన దీవెన ఆయన నీకు అనుగ్రహిస్తాడు. నీవు ఆయన నమ్ముకుంటే నీ కార్యములను ఆయన సఫలం చేస్తాడు. ఆయన మీద మన విశ్వాసం ఉంచుదాం, దేవుని నుంచి అనేక కార్యాలు ఆశించుదాం. అలాగే ప్రియులారా, దేవుడు నమ్మదగిన వాడు. నీ నమ్మదగిన దేవుణ్ణి నమ్మిన మనము కూడా నమ్మకమైన వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. వీ షుడ్ బి ఫెయిత్ఫుల్ ఇనఫ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో మనం నమ్మకముగా ఉండాలని ప్రభు యొక్క ఆశ. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనాన్ని మనం గమనించినట్లయితే, గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము. ప్రియులారా, మనందరినీ దేవుడు గృహ నిర్వాహకులుగా ఉండడానికి పిలిచాడు. వి ఆర్ ద స్టీవర్డ్స్. మనము గృహ నిర్వాహకులము. దేవుడు మనకు అనేకమైన వాటిని అప్పగించాడు. వాటిని సరిగా నిర్వహించుకొని దేవునికి మనం అందరము లెక్క ఒప్పచెప్పవలసిన వారమై ఉన్నాం. మనకు అనుగ్రహించబడినది ప్రతిదీ దేవుని వలన మనకు అనుగ్రహించబడింది. ఆయన అనుగ్రహించినదే మనం అనుభవిస్తున్నాం. దేవుడు మన జీవితంలో అనుగ్రహించాడు గనుక వాటి విషయంలో మనం నమ్మకముగా ఉండాలి. యోసేపు గురించి మనం ఆలోచన చేస్తే, ఆదికాండము 39వ అధ్యాయంలో మనం గమనించవచ్చు, పోతీఫర్ ఇంటిలో యోసేపు ఉన్నప్పుడు చాలా నమ్మకముగా అప్పగించిన పని యోసేపు నిర్వహించాడు. ఇల్లంతటినీ కూడా పోతీఫరు యోసేపుకు అప్పగించాడు. పోతీఫర్ ఇంట్లో నమ్మకమైన గృహ నిర్వాహకునిగా ఉన్న కారణంగా దేవుడు అతనికి తోడుగా ఉండి దేవుడు యోసేపును ఆశీర్వదించాడు. ఆదికాండం 41వ అధ్యాయం 43వ వచనంలో గమనిస్తే, ఐగుప్తు దేశం అంతటి మీద యోసేపును ఫరో నియమించినట్లుగా చూస్తూ ఉన్నాం. అవును ప్రియులారా, కొంచెము విషయంలో నమ్మకముగా ఉన్న యోసేపును
దేవుడు ఆశీర్వదించి దేశమంతటి మీద నాయకునిగా దేవుడు నియమించాడు. ఇది దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. నమ్మకముగా ఉంటే దేవుడు ఇంకా అనేకమైన దీవెనలు మన జీవితంలో ఆయన అనుగ్రహిస్తాడు. సామెతల గ్రంథము 28వ అధ్యాయం 20వ వచనంలో నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. నమ్మకమైన వారికి. ప్రియులారా, కొన్నిసార్లు దేవుని యొక్క దీవెనలు మనము అనుభవించకపోవడానికి కారణము నమ్మకత్వము మనలో లేకపోవటేమో. మనము నమ్మకముగా ఉంటే మన నమ్మకత్వమును బట్టి దేవుడు క్రమక్రమముగా మనలను దీవిస్తాడు. యోసేపు కేవలము పోతిఫర్ ఇంటి మీదే విచారణకర్తగా ఉండి ఆ విషయంలో నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు అతని నమ్మకత్వాన్ని చూసి ఐగుప్తు దేశం అంతటి మీద దేవుడు నియమించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని పిల్లలమైన మనము గృహ నిర్వాహకులం. మనము నమ్మకముగా దేవుడు మనకి ఇచ్చిన వాటిని మనం నిర్వహించుకోవాలి. ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారి జీవితంలో మెండైన దీవెనలు దేవుడు ఇస్తాడు. మోషే గురించి ఆలోచన చేస్తే దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకమైన వాడని హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చూసుకోవచ్చు. అలాగే నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 8వ వచనంలో అబ్రహాము నమ్మకమైన మనస్సు గలవాడు అని మనం గమనిస్తున్నాం. ప్రియులారా, మోషేకు దేవుడు అంత గొప్ప బాధ్యత, 6 లక్షల మంది ప్రజలను నడిపించవలసిన బాధ్యత దేవుడు ఎందుకు మోషేకు అప్పగించాడంటే, మోషే ఒకవేళ బలహీనుడు కావచ్చు, మోషే ఒకవేళ నోటి మాంద్యం గలవాడు కావచ్చు, మోషే ఒకవేళ భయస్థుడు కావచ్చు, కానీ దేవుడు అతనిలో చూసిన గొప్ప లక్షణం ఏంటనగా నమ్మకత్వం. అందుకే మోషేను దేవుడు ఏర్పరచుకొని ఫరో యొద్దకు పంపించి తన ప్రజలను మోషే ద్వారా దేవుడు రక్షించుకున్నాడు. అలాగే అబ్రహామును విశ్వాసులకు తండ్రిగా దేవుడు నియమించడానికి కారణము అబ్రహాము నమ్మకమైన మనస్సు గలవాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నమ్మకమైన హృదయాన్ని, నమ్మకమైన మనస్సును కలిగిన వాడవేనా? నమ్మకమైన మనస్సు నీవు కలిగి ఉన్నావా? ఒకసారి నిన్ను నీవు పరిశీలన చేసుకోవాలి. యేసుక్రీస్తు వారు ఒక ఉపమానము మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చెప్పారు. ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమయ్యే సమయంలో తన దాసులను పిలిచి ఒకనికి 5 తలాంతులు, మరొకనికి 2 తలాంతులు, మరొకనికి 1 తలాంతు ఇచ్చాడు. మళ్ళా తిరిగి వచ్చినప్పుడు వారిని లెక్క అడుగుతూ ఉన్నాడు. 5 తలాంతులు పొందినవాడు వచ్చి, అయ్యా, నీవు 5 తలాంతులు నాకు ఇచ్చావు, వాటిని నేను 10 తలాంతులు చేశాను అని చెప్పినప్పుడు ఆ యజమాని అంటాడు, భలా నమ్మకమైన మంచి దాసుడా అని. 2 తలాంతులు పొందినవాడు వచ్చి తన యజమానితో చెప్తూ ఉన్నాడు, అయ్యా, నీవు నాకు 2 తలాంతులు ఇచ్చావు, నేను కష్టపడి మరి ఒక 2 తలాంతులు నేను సంపాదించాను అని చెప్పాడు. అతనితో యజమాని అంటాడు, భలా నమ్మకమైన మంచి దాసుడని. కానీ 1 తలాంతు పొందుకున్నవాడు అతనికి ఇవ్వబడిన తలాంతును భూమిలో కప్పిపెట్టి ఏ పని చేయకుండా, దానిని వృద్ధి చేయకుండా ఉన్న కారణంగా ఆ యజమానుడు అంటాడు, సోమరువైన చెడ్డ దాసుడా. ప్రియులారా, ఈ దాసులలో మనం గమనిస్తే 2 నమ్మకమైన వారుగా ఉన్నారు, ఒకడు అపనమ్మకస్తుడుగా ఉన్నాడు. 30వ వచనంలో గమనించవచ్చు, ఆ సోమరి అయిన చెడ్డ దాసునికి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయండి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును అని చెప్పాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మనం నమ్మకముగా ఉంటేనే మనకు పరలోక రాజ్యంలో మనకు ప్రవేశం ఉంది. అందుచేత ప్రతి దినము మన నమ్మకత్వం ఏ విధంగా ఉందో మళ్ళీ మనము పరిశీలన చేసుకోవాలి. దేవుడు ఎన్నో మనకు అనుగ్రహించాడు, మన జీవితాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. అవర్ లైఫ్ ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఈరోజు మనము జీవించి ఉండడం అది దేవుని యొక్క బహుమానం. ఈ దినాన్ని అనేక మంది చూడలేకపోయారు, ఈ దినాన్ని చూడలేక అనేక మంది గతించిపోయారు. కానీ దేవుడు తన ఉచితమైన కృపను బట్టి నీకు తన జీవాన్నిచ్చి ఊపిరినిచ్చి నిన్ను సజీవునిగా ఉంచాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితం విషయంలో నీవు ఒక నిర్వాహకునిగా నీ జీవితాన్ని చక్కగా నీవు నిర్వహించుకోవాలి. ఈరోజు అనేక మంది దేవుడు ఇచ్చిన ఈ జీవితం అనే బహుమానాన్ని తన సొంత నిర్ణయములు తీసుకొనడం ద్వారా జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. అనవసరమైన శ్రమను వారు కొని తెచ్చుకుంటూ ఉన్నారు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం మనం చదువుకుంటే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక
నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకముంచుము. 6వ వచనము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఇచ్చిన ఈ జీవితాన్ని నీవు సరిగా నిర్వహించుకొని దేవుడు ఏ ఉద్దేశంతో అయితే నిన్ను సృష్టించాడో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చగలిగితే నిన్ను సృష్టించిన దేవునికి ఎంతో సంతోషం. దేవుడు నిన్ను పుట్టించాడు, దేవుడు నిన్ను సృష్టించాడు, దేవుడు ఈ జీవితం అనే వరాన్ని దేవుడు ఇచ్చాడు కనుక ఆ జీవితాన్ని నీవు సరిగా నిర్వహించుకోవాలని ప్రభువు ఆశిస్తూ ఉన్నాడు. నీ సొంత నిర్ణయములను బట్టి, నీ సొంత ఆలోచనలను బట్టి, దేవుని యొక్క వాక్యానికి విరోధకరముగా జీవించడం బట్టి నీ జీవితాన్ని నీవు నాశనం చేసుకోవద్దని ఒక సేవకునిగా ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. ఆనాడు తండ్రికి ఉన్న కుమారులలో ఒక కుమారుడు వచ్చి, ఆ తండ్రి నాకు రావాల్సిన ఆస్తి అంతా నాకు ఇచ్చేయి అని ఆస్తిని తీసుకొని దూరదేశానికి ప్రయాణమై వెళ్ళిపోయాడు. తన ఆస్తిని దుర్వ్యాపారం వల్ల పాడు చేశాడు. వేశ్యలతో తన యొక్క ధనమంతా ఖర్చు చేసేసిన తర్వాత అతడు ఉన్న ఊరిలో కరువు వచ్చింది. ఆకలికి చచ్చిపోవలసిన పరిస్థితి, ఘోరమైన పరిస్థితిలోనికి అతడు వెళ్ళిపోయాడు. అందుచేత ప్రియ సహోదరి సహోదరుడా, తాను తీసుకున్న ఈ సొంత నిర్ణయమును బట్టి తన యొక్క జీవితంలో కోరుండి తను నాశనాన్ని తెచ్చుకున్నాడు. అందుచేత నీ సొంత ఆలోచనలు బట్టి ఈ జీవితాన్ని నీవు పాడు చేసుకోవద్దు. నీ సొంత నిర్ణయాన్ని బట్టి దేవుడిచ్చిన అద్భుతమైన జీవితాన్ని నీవు నాశనం చేసుకోవద్దని ప్రేమతో ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాను. నీ మనస్సును ప్రభువుకు అప్పగించుకుంటే, నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకుంటే, నీ యొక్క ఆలోచనలు ప్రభువుకు అప్పగించుకుంటే నీ జీవితాన్ని ఏ ఉద్దేశంతో దేవుడు చేశాడో ఆ ఉద్దేశము నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. దేవునికి మన పట్ల కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి, దేవునికి మన పట్ల కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. దేవుని యొక్క ఆలోచనలు ఉన్నతమైనవి, దేవుని యొక్క ఆలోచనలు గంభీరమైనవి. మానవుని యొక్క ఆలోచనల కన్నా దేవుని యొక్క ఆలోచనలు ప్రణాళికలు చాలా భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో దేవుని యొక్క ఆలోచనలు కూడా అంత ఉన్నతమైనవి. అందుచేత నీ జీవితం అనే ఈ వరమును నీవు సరిగా నిర్వహించుకోవాలని ప్రభు పేట ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ప్రియులారా, దేవుడు మనకు సమయాన్ని ఇచ్చాడు. ఈ సమయము చాలా విలువైనది. రోజుకి 24 గంటలు, ప్రతి గంట ప్రతి గడియ దేవుని యొక్క బహుమానమే. ఈ సమయమును అనేక మంది దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. అందుకే అపోస్తలుడైన పౌలు ఎఫెసులో ఉన్న సంఘానికి ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. అన్యులకు కాదు కానీ సంఘమునకు చెప్తూ ఉన్నాడు. ఏమనంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాలు, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. అవును ప్రియులారా, జ్ఞానులైన వారు తమ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. దేవుని బిడ్డగా, దేవుని కుమారునిగా, కుమార్తెనిగా నీ సమయమును వ్యర్థపరచుకొనకుండా, నీ సమయాన్ని ప్రార్థన కొరకు, నీ సమయాన్ని వాక్య ధ్యానం కొరకు, నీ సమయాన్ని దేవుని స్తుతించుట కొరకు, నీ సమయాన్ని దేవుడు నీకు ఇచ్చిన కుటుంబాన్ని చక్కగా నిర్వహించుట కొరకు నీ సమయాన్ని నీవు ఉపయోగించుకోవాలి. ఈరోజు అనేక మంది టీవీలో వచ్చే కల్పనా కథల కొరకు, సీరియళ్ళ కొరకు, సినిమాల కొరకు ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకుంటూ సమయాన్ని ఎంతగానో దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డగా దేవుడు నీకు ఒక బాధ్యత ఇచ్చాడు. దేవుడు నీకు ఈ భూమి మీద కొంత సమయాన్ని దేవుడు ఇచ్చాడు. ఈ సమయం అంతా నువ్వు చక్కగా నిర్వహించుకొని, ప్రభువా నీవు నాకు ఈ సమయం ఇచ్చావు, ఈ సమయాన్ని చక్కగా నేను నిర్వహించుకున్నాను అని ప్రభువుకు నువ్వు చెప్పగలగాలి. సమయం విషయంలో కూడా నీవు నమ్మకంగా ఉండాలని ప్రభు పేట ప్రేమతో ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ప్రియులారా, దేవుడు మనకు తలాంతులు ఇస్తాడు. కొన్ని వరములు, ఆత్మవరములు, కొన్ని టాలెంట్స్ ప్రభు ఇస్తాడు. సంఘములో అందరికీ అన్ని వరములు ఉండవు, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క కృపావరము దేవుడు ఇస్తాడని అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు. ఒకవేళ దేవుడు నీకు వరం ఇస్తే అది ప్రవచన వరము కావచ్చు, లేకపోతే స్వస్థత వరము కావచ్చు, లేకపోతే చక్కగా పాడే వరము కావచ్చు, భాషలు మాట్లాడే వరము కావచ్చు. అది ఏ వరమైనా ఆ వరమును దుర్వినియోగపరచకుండా ఆ వరమును దేవుడిచ్చిన ఆ యొక్క గిఫ్ట్ని నీవు సద్వినియోగపరుచుకోవాలి. సంఘము క్షేమాభివృద్ధి చెందాలంటే, సంఘము దినదినాభివృద్ధి చెందాలంటే సంఘములో ఉన్న ప్రతి సహోదరుడు దేవుడు వారికి ఇచ్చిన తలాంతులను వారు సద్వినియోగపరుచుకొని దేవుని మహిమ కొరకు వాడాలి. ప్రియ సహోదరుడా, దేవుడు నీకు ఇచ్చిన తలాంతు, ఆ వరము నిన్ను నీవు ఘనపరుచుకొనుట కొరకు కాదు, దేవునిని మహిమపరచుట కొరకు అన్న సంగతి మాత్రము నువ్వెన్నడూ మర్చిపోకూడదు. ఇంకా మనం గమనించినట్లయితే హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనము 5వ వచనాన్ని చదువుకుందాం. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు
ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. 5వ వచనము, ముందు చెప్పబోవు సంగతులకు సాక్ష్యార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. ప్రియులారా, మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నట్లు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవుని ఇల్లు అనగా ఏంటి? దేవుని ఇల్లు అనగా సంఘం. సంఘము దేవుని యొక్క కుటుంబం, అది దేవుని యొక్క గృహం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం నుంచి మనం చదివితే, కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటివారినై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమైండుటకు కట్టబడుచున్నారు. ఈ వాక్యమును బట్టి మనము గ్రహించవచ్చు, దేవుని ఇల్లు అనగా దేవుని యొక్క సంఘం. ఈ సంఘము విషయంలో ప్రతి ఒక్కరూ నమ్మకంగా ఉండాలి. సేవకులైన వారు నమ్మకముగా ఉండాలి. అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 28వ వచనంలో మనం చదువుకోవచ్చు, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని అధ్యక్షులుగా ఉంచాడు. యేసుక్రీస్తు సంఘము కొరకు రక్తం చెందించాడు. యేసుక్రీస్తు సంఘము కొరకు ప్రాణం పెట్టాడు. యేసుక్రీస్తు సంఘం విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకున్నాడు. కానీ ఒక కాపరిగా, ఒక సేవకునిగా ప్రతి కాపరి, ప్రతి సేవకుడు సంఘము విషయంలో చాలా నమ్మకంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే ప్రతి విశ్వాసి కూడా సంఘము అది ఒక బహుమానం. సంఘము దేవుని యొక్క ప్రణాళిక. ఆ సంఘములో సభ్యుడివైన నీవు సంఘము విషయంలో అపనమ్మకంగా ఉండొద్దు. దైవ సేవకుడు నీకు ఒక బాధ్యత అప్పగించినప్పుడు, దైవ సేవకుడు నీకు ఒక పని అప్పగించినప్పుడు ఆ పని విషయంలో నువ్వెప్పుడు అశ్రద్ధను నీవు చూపకూడదు. అంచేత ప్రియులారా, మోషే దేవుని ఇంటిలో నమ్మకంగా ఉండినట్లు దేవుని ఇల్లు అయిన సంఘములో మనమందరము నమ్మకముగా ఉండాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. అలాగే ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మనకు ధనం ఇచ్చాడు. ధనము మనకు అవసరం. ద్రవ్యము అన్నిటికీ అక్కరకు వచ్చును అని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ధనము లేకపోతే ఈ భూమి మీద మనుగడ కష్టమవుతుంది. అందుచేత దేవుడు మన అనుభవించుట కొరకు ధనం ఇచ్చాడు. మన అవసరతలు తీర్చుకుంటూ కొరకు దేవుడు ధనం ఇచ్చాడు. అయితే దేవుడు ఇచ్చిన ఈ ధనము విషయంలో మనం నమ్మకముగా ఉండాలి. దేవుని పిల్లలుగా పిలువబడుతున్న మనము మన ధనాన్ని మన ఇష్టానుసారంగా మనం దుర్వినియోగం చేయకూడదు. దేవుడు మనకిచ్చిన ప్రతి పైసా, ప్రతి రూపాయి చాలా విలువైనది. దేవుడు మనల్ని అడుగుతాడు, ఇదిగో నీకు ఇంత ధనం ఇచ్చాను, ఆ ధనము నువ్వేం చేస్తావని ప్రభువుని అడిగితే నీవు ప్రభువు దగ్గర తల ఎత్తుకొని, ప్రభువా నీవు ఇచ్చిన ధనాన్ని ఇదిగో సద్వినియోగపరిచాను, దీనివలన నీకు మహిమ కలిగిందని నువ్వు చెప్పగలగాలి. అందుకే లూకాసు సువార్త 16వ అధ్యాయము 10 నుంచి 12 వచనాల్లో మనం గమనిస్తే, మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉండును, మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండేవాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయములో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయను? మీరు పరుల సొమ్ము విషయంలో నమ్మకముగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును అని మనం చదవచ్చు. అనగా అన్యాయము చేసి సంపాదించిన సిరి కాదు, ఆ సిరే అన్యాయం. అనగా ఈరోజు మన దగ్గర ఉంటుంది, తర్వాత మరొకరి దగ్గర ఉంటుంది. అందుచేత ఈ ధనము దేవుడు మనకిచ్చాడు, అది మనం అనుభవించడానికి. ఈ ధనము విషయంలో మనము నమ్మకముగా ఉండాలి ప్రియులారా. ఆ ధనమును దేవుని కొరకు మనం ఎంత ఉపయోగిస్తున్నాం, దేవుని పరిచర్య కొరకు మనం ఎంత ఉపయోగిస్తున్నాం, దేవుని యొక్క స్వార్థ కొరకు మనం ఎంత ఉపయోగిస్తున్నాం అని మనము పరిశీలన చేసుకోవాలి. దేవుడు నీకు డబ్బు, ధనం ఇచ్చింది నీవు కేవలము గొప్పవాడివి కావడం కోసం కాదు. ఒకవేళ నీవు మంచి గృహము కట్టుకోవచ్చు, వెండి బంగారాలు నువ్వు ఒకవేళ కొనుక్కోవచ్చు, మంచి నీ గృహంలో మంచి ఫర్నిచర్ ఒకవేళ నువ్వు కొనుక్కోవచ్చు. కానీ దైవ సంబంధమైన విషయాల కొరకు నీ ధనాన్ని ఏమైనా ఉపయోగిస్తున్నావా? దేవుడు నీకు ఇచ్చిన ధనములో దశమ భాగము నీవు దేవునికి చెల్లిస్తూ ఉన్నావా? దశమ భాగము దేవుని సొమ్ము అని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి.
మలాకి గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం నుంచి 10వ వచనాలు గమనిస్తే, ఇదిగో మీరు నా యొద్ద దొంగిలించి ఉన్నారు అని ప్రభు అంటూ ఉన్నాడు. ప్రజలు అంటూ ఉన్నారు, ప్రభు దేని విషయంలో దొంగిలించున్నాం? ప్రభు అంటూ ఉన్నాడు, నా 10వ భాగము నాకు ఇవ్వక మీరు దొంగిలించునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. అందుచేత నా మందిరములో ఆహారమును నిమిత్తము మీ 10వ భాగం అంతా తీసుకుని రండి అని దేవుడు ఆజ్ఞాపించాడు. ప్రియులారా, దశమ భాగము దేవునికి ఇవ్వడం అనేది దేవుని యొక్క ఆజ్ఞ. ఇట్స్ నాట్ అన్ ఆప్షన్, బట్ ఇట్ ఈస్ ఎ కమాండ్ ఫ్రమ్ గాడ్. అందుచేత చాలామంది అడుగుతారు, దేవునికి దశమ భాగం ఎందుకు ఇవ్వాలి అని. నిజానికి ప్రియులారా, దేవుని ధర్మశాస్త్రము రాకముందే, మోషేకు దేవుడు ఆజ్ఞాపించకముందే అబ్రహాము షాలేము రాజైన మెల్కీసెదెకుకు దశమ భాగం ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. అప్పటికి ఇంకా ధర్మశాస్త్రం రాలేదు. అయినప్పటికీ అబ్రహాము 10వ భాగము మెల్కీసెదెకుకు ఇచ్చాడంటే దాని అర్థము అబ్రహాము కృతజ్ఞతతో దేవునికి ఇచ్చాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవునికి ఇవ్వవలసిన దశమ భాగము కృతజ్ఞతతో నీవు దేవునికి ఇవ్వాలి. ఎవరో చెబితే నువ్వు ఇచ్చేది కాదు. అందుచేత నీ ధనములో మొట్టమొదటిగా దశమ భాగము దేవునికి ఇవ్వాలి. చాలామంది అంటారు, దశమ భాగము పాత నిబంధన కాలం అండి, ఇది న్యూ టెస్టమెంట్ కొత్త నిబంధన కాలము, దశమ భాగం ఎందుకు ఇవ్వాలి అని కొంతమంది ప్రశ్నిస్తారు. నీవు కృతజ్ఞత కలిగిన వాడు అయితే తప్పనిసరిగా దేవునికి చెందవలసిన దేవునికి ఇవ్వాలి. దేవునికి ఎప్పుడైతే నువ్వు దశమ భాగం ఇస్తావో దేవుడు నిన్ను పట్టజాలని దీవెనలతో ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. కొత్త నిబంధన గ్రంథంలో మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనంలో యేసుక్రీస్తు వారు ఇలాగ చెప్తూ ఉన్నారు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి, వాటిని మానక వీటిని చేయుడి. కొత్త నిబంధనలో ఎక్కడ ఉందండి అని అడిగేవారికి ప్రభువే చెప్తూ ఉన్నాడు, వాటిని మానక అనగా నీ 10వ భాగము ఇవ్వడం మానొద్దు అని ప్రభు చెప్తున్నాడు. నిజానికి ప్రియులారా, కొత్త నిబంధన కాలంలో దశమ భాగముతో కాదు, వారు వర్ధిల్లిన కొలది ప్రభువుకి ఇచ్చారు. మాసిదోనియ సంఘమును గమనిస్తే వారి సామర్థ్యమునకు మించి దేవునికి ఇచ్చారు. అందుచేత ప్రియులారా, దశమ భాగము అది దేవుని సొమ్ము, దేవునికి చెందవలసినది దేవునికి ఇవ్వాలి. అందుకంటాడు ప్రభు కూడా అన్నాడు, దేవునివి దేవునికి, కైసరివి కైసరికి మీరు చెల్లించండి అని. దేవుడు నీ నుంచి ధనం ఆశించి కాదు, కానీ నీ కృతజ్ఞత భావము ఆయన తెలుసుకోవాలని నీ దశమ భాగమును ఆయన కోరుకుంటున్నాడు. అందుచేత నీ ధనమును నీవు సరిగా వినియోగించుకోవాలి. దేవుని పరిచర్యకు నీ ధనాన్ని ఇవ్వాలి. దేవుని యొక్క సువార్త ఇంకా విరివిగా విస్తరించబడాలి. ఇటువంటి కార్యక్రమాల ద్వారా అనేక మంది దీవించబడాలి, సంఘములు దర్శించబడాలి, దేవుని యొక్క వాక్యం ప్రకటించబడాలి. దాని కొరకు ఒక విశ్వాసిగా, దేవుని నమ్మిన బిడ్డగా నీ ధనాన్ని వినియోగిస్తున్నావా, లేదా దశమ భాగముతోనే సరిపెట్టుకుంటున్నావా? దేవుడు నీకు ఇచ్చిన కొలది దేవుని పరిచర్యకు ఇవ్వాలని ప్రభువు కోరుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు ప్రియులారా, దేవుడు మనకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు. ఈ కుటుంబం విషయంలో కూడా మనము నమ్మకముగా ఉండాలి. భార్యగా నీవు ఒక నమ్మకమైన భార్యగా ఉండాలి. ఒక భర్తగా ఒక నమ్మకమైన భర్తగా ఉండాలి. అనగా నీ భార్య నీ మీద నమ్మకము ఉంచగలిగినటువంటి ప్రవర్తన నీలో ఉండాలి. అలాగే నీ భర్త నమ్మకము ఉంచగలిగిన ప్రవర్తన నీ ఉండాలి ప్రియ సహోదరి. అందుచేత కుటుంబం విషయంలో నీవు నమ్మకముగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. పిల్లలారా, మీరు మీ బాధ్యతల విషయంలో నమ్మకముగా ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. ఈరోజు అనేక మంది కుటుంబమును పట్టించుకొనకుండా, కుటుంబం గురించి శ్రద్ధ తీసుకొనకుండా, కుటుంబం గురించి ఆలోచన చేయకుండా, కుటుంబాన్ని పోషించకుండా, కుటుంబమును దేవునిలో నడిపించకుండా వారి ఇష్టానుసారంగా నివసిస్తున్న ఈ దినములలో ఒక దేవుని బిడ్డగా, ఒక క్రైస్తవునిగా నీ కుటుంబం విషయంలో నీవు నమ్మకంగా ఉండాలి. దేవునికి చాలా ఇష్టమైన 2 వ్యవస్థలు ఉన్నాయి. ఒకటి సంఘము, 2 కుటుంబము. సంఘము విషయంలో నీవు నమ్మకంగా ఉండాలి, కుటుంబం విషయంలో కూడా నీవు నమ్మకంగా ఉండాలి. నీవు నమ్మకంగా ఉంటే నీ నమ్మకత్వం బట్టి దేవుడు నీ కుటుంబాన్ని దీవిస్తాడు. అంత మాత్రమే కాదు ప్రియులారా, మన మాటలు, మన ప్రవర్తన విషయంలో కూడా మనము నమ్మకముగా ఉండాలి. మనం మాట్లాడే ప్రతి మాటకు దేవునికి లెక్క అప్పగించాలి. అందుకే ప్రభు అంటున్నాడు, మీరు పలికే ప్రతి వ్యర్థమైన మాటకు విమర్శ దినమున దేవునికి లెక్క అప్పగించాలి.
ప్రభు చెప్పాడు, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవునికి ఏదైనా మాట ఇచ్చావంటే నీవు నమ్మకాన్ని కోల్పోవద్దు. నీ సేవకునికి ఏదైనా నువ్వు మాట ఇచ్చావంటే నీవు నమ్మకమైన వానిగా మాట నెరవేర్చు. అవును అన్నావంటే అవును అవును వలే, కాదు అన్నానంటే కాదుగా నీవు ఉండాలి. అది దేవుడు నీ నుంచి కోరుకుంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మోషే నమ్మకమైన వాడిగా ఉన్నాడు, అబ్రహాము నమ్మకమైన వాడిగా ఉన్నాడు, దావీదుకు అప్పగించబడిన ప్రజల విషయంలో నమ్మకమైన వాడిగా ఉన్నాడు, యేసుక్రీస్తు వారు నమ్మకమైన ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. కానీ నీవు నమ్మకమైన వాడవేనా? దేవుడు నిన్ను చూసి, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీ కొరకు పరలోక రాజ్యం సిద్ధపడింది, స్వతంత్రించుకో అని ప్రభువు నీకు చెప్పగలడా? నీ జీవితాన్ని ఈరోజు ప్రభువుకి సమర్పించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అంత మాత్రమే కాదు, అపోస్తలుడైన పౌలు తన యొక్క బృందంలో ఉన్న వారికి ఎపఫ్రా గురించి అంటాడు, నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు అని. అలాగే ఒనేసిము గురించి అంటాడు, నా ప్రియ సహోదరుడు నమ్మకమైన వాడని. అలాగే తిమోతి గురించి అంటాడు, నా ప్రియుడును నమ్మకమైన నా కుమారుడు అని. ప్రియులారా, నీ సంఘ కాపరి నీ గురించి ఆ విధంగా సాక్ష్యం ఇవ్వగలడా? ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి, సంఘము నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి, దైవజనులు నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి. నీ చుట్టుప్రక్కల ఉన్న వారంతా నీ గురించి సాక్ష్యం ఇవ్వగలిగితే నిన్ను బట్టి దేవునికి ఎంతో సంతోషం. అందుచేత ఒకవేళ ఏదైనా విషయంలో నువ్వు తప్పిపోయినట్లయితే నీ నమ్మకత్వాన్ని నువ్వు రుజువుపరుచుకొని దేవునికి ఇష్టలుగా ఉండాలని ప్రభు పేరట ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. నమ్మకంగా ఉందాం, దేవుని కొరకు ఘనమైన కార్యాలు చేద్దాం. నమ్మకంగా ఉండిన కొలది ఆయన మనల్ని దీవించిన కొలది అనేక మందికి దీవెనకరంగా ఉందాం. దేవుడు ఈ మాటలను మన వినికిల్లో దీవించునుగాక. ఆమెన్.